Good evening students. Today we are going to discuss quality factor or Q factor. Quality factor of LCR series circuit or LCR circuit. The quality factor is a measure of the efficiency of energy. అసలు క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది దేనికి అసలు ఉపయోగపడుతుంది అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ an inductor or capacitor when an alternating current is applied. ఆల్టర్నేటింగ్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఇండక్టర్లో లేక కెపాసిటర్లో ఎంత ఎనర్జీని స్టోర్ చేసుకోగలన ఎఫిషియన్సీ ఉంటుంది అన్నదాన్ని, అంటే ఎక్కువ ఎఫిషియన్సీని స్టోర్ చేసుకోగలిగి ఎనర్జీ స్టోర్ చేసుకోగలిగినటువంటిది క్యాపబిలిటీ ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా అన్నది క్వాలిటీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని చెప్పగలుగుతామంట. ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 2π టైమ్స్ ద రేషియో ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ టు ది యావరేజ్ ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. 2π టైమ్స్ ది రేషియో ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్, రేషియో అంటే బై రేషియో ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ టు ది యావరేజ్ ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. ఓకే, యావరేజ్ ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ అంటే Q ఈక్వల్ టు 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. ఓకే, ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఎంత అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఈజ్ 1/2 CV0². ఇది జనరల్గా అసలు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్లో అయితే ఎంత ఎనర్జీ స్టోరేజ్కి ఫార్ములా ఏంటంటే 1/2 LI0². LI0². నౌ ద ఇండక్టర్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై Q ఈక్వల్ టు 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. 2π ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ అని ఉంది కదమ్మా. ఇక్కడ 2π ఎఫ్ ఉంటే ఇక్కడ డినామినేటర్లో ఎనర్జీ లాస్ కాస్త పవర్ లాస్ అవుతుంది. పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ అవుతుంది. ఓకేనా, ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్ ఇన్ 1 సెకండ్. 2π ఎఫ్ ఇంటూ 1/2 LI0² బై పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ అంటే 1/2 I0² ఆర్ QL ఈక్వల్ టు 2π ఎఫ్ ఇంటూ క్యాపిటల్ L అంటే I0² 1/2 క్యాన్సిల్ అవుతుంది. 2π ఎఫ్ ఇంటూ క్యాపిటల్ L బై క్యాపిటల్ R దట్ ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్ అంటే ఒమేగా ఇంటూ క్యాపిటల్ L బై క్యాపిటల్ R. QL ఈక్వల్ టు ఒమేగా L అంటే ఎంతమ్మా XL బై క్యాపిటల్ R. ఓకే, సిమిలర్లీ ఫర్ కెపాసిటర్ QC ఈక్వల్ టు 1/ωCR. నౌ QC ఈక్వల్ టు 1/ωC అంటే XC by capital R. So the quality factor may also be defined as the ratio of either inductance or capacitance at the resonant frequency to the circuit in the resonant frequency to the circuit. Okay, since at resonance ఉండాలంటే ωL ఈక్వల్ టు 1/ωC అవ్వాలి, XL ఈక్వల్ టు XC అని అర్థం. హెన్స్ ద వాల్యూ ఆఫ్ Q ఈజ్ ద సేమ్ ఫ్రమ్ బోత్ ద ఎక్స్ప్రెషన్స్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇదేమో ఎల్ది ఇదేమో సిది అంటే ఇండక్టర్ది, ఇదేమో కెపాసిటర్స్ది. రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే రేషియో ఆఫ్ ద రియాక్టెన్స్ ఐదర్ ఇండక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్ ఎట్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ టు ది సర్క్యూట్ రెసిస్టెన్స్. ఓకే, రెండు ఇలాగున్నాయి. ఈ కండిషన్స్ ఏంటిది, ωL ఈక్వల్ 1/ωC అవుతుంది అంటే XL ఈక్వల్ XC అవుతుంది. ఓకేనా, క్వాలిటీ ఫ్యాక్టర్ Q అనేది రెండు ఎక్స్ప్రెషన్స్కి సేమ్ అని చెప్తున్నారు, క్వాలిటీ ఫ్యాక్టర్ ఆర్ Q ఫ్యాక్టర్. నౌ వి కమ్ టు పవర్ ఫ్యాక్టర్ ఆర్ పవర్ ఇన్ AC సర్క్యూట్. పవర్ ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ ఆర్ power factor. The power in an electric circuit is the rate at which electrical energy is consumed in the circuit. Okay na, power in an electric circuit. Power electric circuit lo na power ni ela define chestamu, rate at which electrical energy is consumed in the circuit. Electrical energy circuit lo electrical energy ni consume chese rate ga power ni define chestam. Let an EMF capital E equal to E0 sin ωt be applied to the circuit. The current in the circuit I equal to I0 sin ωt -5. ఇక్కడ పవర్ని మనం ఆల్టర్నేటివ్ కరెంట్ సర్క్యూట్లో పవర్ ఏ విధంగా ఉంటుందని కనుక్కోవడం కోసం ఈ వాల్యూ ఐ వాల్యూని రాసాం.
ది ఇన్స్టంటేనియస్ పవర్ ఈజ్ గివెన్ బై P ఈక్వల్ VI. P ఈక్వల్ V బదులు ఈ రాసాం EI. P ఈక్వల్ E అంటే ఇది రాస్తావు, I అంటే ఇది రాస్తావు. ది పవర్ కన్జ్యూమ్డ్ వేరీస్ విత్ టైం. పవర్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది. వీ ఫైండ్ ద యావరేజ్ పవర్ ఈజ్ గివెన్ బై PAC ఈజ్ గివెన్ బై. ఓకే, యావరేజ్ పవర్ ఫార్ములా ఏంటి? PAC ఆల్టర్నేటింగ్ కరెంట్ పవర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to T PDT బై ఇంటిగ్రల్ 0 to T DT. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to T. P అంటే ఎంతమ్మా? ఇది అంతా రాయి, ఇది రాసాం. ఇంటూ DT ఉంది, DT బై ఇంటిగ్రల్ 0 to T DT. దీంట్లో E0 I0 బై ఇంటిగ్రల్ DT అంటే క్యాపిటల్ T. DTకి ఇంటిగ్రేషన్ స్మాల్ t, సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాపిటల్ T అయ్యింది కదా, అది బయట రాసేసాం. మిగిలేదు ఓన్లీ ఇవి sin omega t మైనస్ 5 ఇంటూ DT మిగులుతుంది, అది రాసావు. E0 I0 బై క్యాపిటల్ T ఇంటిగ్రల్ 0 to T sin omega t ఇంటూ sin A మైనస్ B ఫార్ములాలో ఉంది. sin A అంటే ఒమేగా t, A అంటే B అంటే 5. sin A cos B అంటే sin A అంటే sin omega t cos 5 మైనస్ cos omega t ఇంటూ sin 5 ఇంటూ DT. E0 I0 బై క్యాపిటల్ T ఇంటిగ్రల్ 0 to T. ఈ sin omega t లోపల మల్టిప్లై చేయి. sin omega t ఇంటూ sin omega t అంటే sin స్క్వేర్ omega t ఇంటూ cos 5 మైనస్ sin omega t ఇంటూ cos omega t ఇంటూ sin 5 ఇంటూ DT. E0 I0 బై క్యాపిటల్ T ఇంటిగ్రల్ 0 to T 1 బై ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేయాలి. 1/2 ఇంటూ 2 ఇంటూ sin స్క్వేర్ omega t ఇంటూ cos 5 మైనస్ 2 sin omega t ఇంటూ cos omega t ఇంటూ sin 5 DT. E0 I0 బై 2t ఇంటిగ్రల్ 0 to T. ఓకేనా, మీది అర్థమైందా మీకు? 2తో డివిజన్ చేసామంటే 2తో మల్టిప్లై చేయాలంటే ప్రతి టర్మ్కి 2 వెళ్తుంది కదా, అది రాసింది. ఓకే, 2 sin స్క్వేర్ omega t అంటే 1 మైనస్ cos 2. 2 sin స్క్వేర్ తీటాకి ఫార్ములా ఏంటి? 1 మైనస్ cos 2 తీటా, అదే రాసాం. 1 మైనస్ cos 2 ఇంటూ తీటా అంటే ఎంత? omega t ఇక్కడ ఇంటూ cos 5 మైనస్ sin, ఇక్కడ 2 sin omega t ఇంటూ cos omega t అయింది కదమ్మా, అంటే 2 sin తీటా ఇంటూ cos తీటా అని అర్థం. అప్పుడు sin 2 తీటా అవుతుంది కదా, అదే రాసావు. sin 2 ఇంటూ తీటా అంటే ఎంత? ఇక్కడ omega t ఇంటూ sin 5 ఇంటూ DT. ఓకే, నెక్స్ట్ E0 I0 బై 2t ఇది యాస్టీస్గా రాసావు బయట. దీనికి ఇప్పుడు cos 5 అనేది కాన్స్టెంట్ కూడా బయట రాసాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ cos 5 ఉంది కదా, అది కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రల్కి బయట రాయొచ్చు. cos 5 బయట రాసి దీనికి ఇంటిగ్రేషన్ లోపలికి రాయి. ఓకేనా, అప్పుడు ఎంత అయ్యింది? ఇంటిగ్రల్ 0 to T 1 ఇంటూ DT, ఇక్కడ చివరిలో DT ఉంది కదా, DT cos 5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to T DT మైనస్ ప్రధానికి సపరేట్గా అప్లై చేయమని cos 2 omega tకి ఇంటిగ్రేషన్ మైనస్ ఇక్కడ కూడా అంతే. sin 5 ఉంది కదా, sin 5 కాన్స్టెంట్ కూడా బయట రాసి ఇంటిగ్రల్ 0 to T sin 2 omega t ఇంటూ DT అని రాస్తావు. ఇక్కడ రాసాను చూడమ్మా, sin 5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to T sin 2 omega t ఇంటూ DT. E0 I0 బై 2t ఇంటూ cos 5 ఇంటూ DTకి ఇంటిగ్రేషన్ క్యాపిటల్ T మైనస్ cos 2 omega ఎనీ వాల్యూ ఆఫ్ స్మాల్ t cos 2 omega t becomes 0. ఓకే, మైనస్ ఇది కూడా అంతే. ఫర్ ఎనీ వాల్యూ తీటా దట్ మీన్స్ omega t sin 2 omega t becomes 0, hence minus 0 we put E0 I0 by 2t into cos 5 into capital T. TT క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు PAC ఈక్వల్ టు E0 I0 బై 2 ఇంటూ cos 5. PAC ఈక్వల్ టు E0 I0 బై 2 √2 ఇంటూ √2 ఇంటూ √2 cos 5. PAC ఈక్వల్ టు E0 బై √2 ఇంటూ I0 బై √2 ఇంటూ cos 5. E0 బై √2
అంటే ఈఆర్ఎంఎస్ అని అర్థం. I0/√2 అంటే IRMS అని అర్థం. PAC ఈక్వల్ టు ఈఆర్ఎంఎస్ ఇంటూ IRMS ఇంటూ cos phi. cos phi ఈజ్ నోన్ యాజ్ పవర్ ఫ్యాక్టర్. cos phi ఏమంటాం, పవర్ ఫ్యాక్టర్ అంటాం. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్గా ఫార్ములా ఇది. In the case of a circuit containing resistance, capacitance and inductance, ఓకేనా, RC and inductance in series. ఓకే, ఇది మనకు తెలిసిన వాల్యూ. cos phi ఈక్వల్ ఫార్ములా ఏంటిది, R/√R² ప్లస్ ωL మైనస్ 1/ωc². పవర్ ఫ్యాక్టర్ని మనం ఈ డయాగ్రామ్ నుంచి ఇలా కనుక్కోవచ్చు. మనకి డయాగ్రామ్లో ఫై ఈక్వల్ టు, ఇది దేంట్లో ఉంటుందమ్మా, LCRలో ఉంటుంది. ఒకసారి ఇది చూడండి. ωL మైనస్ 1/ωc². ఇదేమో హైపోటెన్యూస్ ఉండి ఫై ఇట్లా ఉండి క్యాపిటల్ ఉంటే cos phi ఈక్వల్ ఫార్ములా. cos phi ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అదే రాశారు. tan phi కూడా ఏం రాయొచ్చు, tan phi ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ωL మైనస్ 1/ωc బై క్యాపిటల్. ఓకేనా. వెన్ ద పవర్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ 0. సర్క్యూట్లో పవర్ కన్జంప్షన్ 0 అయినప్పుడు ది కరెంట్ ఈజ్ సెట్ టు బి వాట్లెస్. కరెంట్ ఈజ్ సెట్ టు బి వాట్లెస్. ఓకేనమ్మా, అంటే ఇంకా మన వర్క్ ఉండదు కదా అక్కడ, అందుకని వాట్లెస్ అంటాం. దిస్ ఈజ్ పాసిబుల్ వెన్ cos phi ఈక్వల్ టు 0 ఆర్ phi ఈక్వల్ టు π/2. ఇది ఎప్పుడు పాసిబుల్, cos phi ఈక్వల్ 0 అప్పుడే పాసిబుల్. అంటే phi వాల్యూ ఎంత ఉండాలి, cos phi 0 కావాలంటే π/2 ఉండాలి. అందుకని phi ఈక్వల్ టు π/2 అని రాశారు. ఓకే అమ్మా, ఇది పవర్ ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్. ఓకేనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని Physics 777 MSET అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఫిజిక్స్ సంబంధించిన ప్రతి వీడియో కూడా ఈ Physics 777 MSET అనే ఛానల్లో అన్నీ ఉంటాయి. ఒకసారి వాటన్నిటిని మీరు రెఫర్ చేసి యూజ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.